రాత్రికాల సమయంలో చదువుబడిన వాక్య భాగంలో నుండి మరొకసారి ఆ మాట మనం ధ్యానం చేద్దాం బిడ్డలారా. చదువుబడిన 81వ కీర్తన భాగంలో నుండి 13వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 13వ చరణం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎవరంటున్నారు ఈ మాట? అయ్యో, ఈ పదాన్ని ఎప్పుడు వాడతాం చెప్పండి? ఆపదలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలి, రకరకాల పరిస్థితుల్లో, ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడగలుగుతాం. ఎదుట జరిగిన సంఘటన చూసినప్పుడు ఎలుగెత్తి అంటారు, ఏమని? అయ్యో ఏం జరిగిపోయిందో, అయ్యో ఇంతవరకు ఎంత జరిగిపోయిందా. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. నువ్వు నా మాట ఎందుకు వినలేదు? ఓ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు మోషే దేవుని సన్నిధికి వచ్చి ఏమన్నాడంటే, నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వచనములు అంటాడు. నిర్గమాకాండము 32వ అధ్యాయము 32వ వచనం, అయ్యో అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ జీవ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. ఎవరు? మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చంపేస్తానని చెప్పాడు కదా. మోషే, ఈ ప్రజలు లోబడనల్లని ప్రజలు, ఈ ప్రజలు నా మాట వినని ప్రజలు, ఈ ప్రజలు తిరుగుబాటు స్వభావం కలిగిన ప్రజలు. మోషే, ఈ ప్రజలను ఇక నేను బ్రతకనివ్వను, క్షణములో చంపేస్తాను, నువ్వు పక్కకు వెళ్ళిపో అని మోషే తంటే, మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుంటాడు, అయ్యో ఈ ప్రజలు, చెప్పనేమన్నాడు మోషే? అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు, లక్షల మంది ప్రజల గురించి నాయకునుకున్న హృదయ వేదన ఎంత భయంకరమైనదో ఆలోచన చేయాలి బిడ్డలారా. దేవునికి ప్రజలకు మోషేకు మధ్య జరుగుతూ ఉన్న ఈ పోరాటం, మోషే ప్రజల పక్షాన నిలబడ్డాడు. మోషే లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు తన ప్రాణమును అడ్డుగా వేశాడు. దేవునితో ముఖాముఖిగా ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి మోషే అంటున్నాడు, అయ్యా నీవు గాని ఈ ప్రజల పాపములను పరిహరించకపోతే నీ గ్రంథములో నా పేరు రాసావే, ఆ పేరు తుడిచివేయి. దేవుని పిల్లల పట్ల మోషేకున్న ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. వాళ్ళు తిరుగుబాటు చేసినా, వాళ్ళు సనిగినా, గొరిగిన రకరకాల పరిస్థితుల్లో, ఎన్నో పరిస్థితుల్లో మోషే మీద తిరుగుబాటు చేసిన మోషేకున్న విశ్వాసం ఏంటో తెలుసా? మోషేకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఈ ప్రజలను ఒకవేళ మీరు చంపాలనుకుంటే, ఈ ప్రజలను నీ సన్నిధి నుంచి వారిని చంపేయాలనుకుంటే, నీ గ్రంథములో రాయబడిన ముందు నా పేరు తుడిచివేయి. అంటే ముందు నన్ను చంపి ఈ ప్రజలను చంపు అని. ఎవరనగలుగుతారు ఈ మాట? ఇశ్రాయేలు ప్రజలు ఎంత సనిగినా, ఎంత దొనిగినా,
పలుసార్లు మోషే మీద తిరుగుబాటు చేసిన పలుసార్లు బిడ్డలారా వాళ్ళు మరలా పరో దాసత్వాన్ని కోరుకుంటూ, ఐగుప్తు బానిసత్వాన్ని కోరుకుంటూ, ఐగుప్తులో తిన్న తిండిని కోరుకుంటూ, ఐగుప్తులో వాళ్ళు చేసిన బానిసత్వమే మాకు కావాలని కోరుకొని, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావని పలుసార్లు మోషే మీద తిరుగుబాటు చేసి మోషే మీద రకరకాలుగా మాట్లాడుతుంటే, మోషే ఇశ్రాయేలు ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినా మోషేకున్న మంచి మనసు ఏంటో తెలుసా? ఆ ప్రజలు ఎంత తిరుగుబాటు చేసినా వారి కొరకు ప్రార్థన చేయటమే, వారి గురించి వారి విషయాలన్నీ దేవుని దగ్గర తీసుకెళ్ళి దేవునితో పంచుకోవటమేనంటే ప్రజల పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్ళి దేవుని సముఖానికి వెళ్ళి దేవునితో పంచుకోవటమే. ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు అవన్నీ మనసులో పెట్టుకున్న దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు కాస్త పక్కకు వెళ్ళిపో, ఈ ప్రజలందరూ నేను చంపేస్తాను అంటే అప్పుడు మోషే అంటాడు, అయ్యో ఈ ప్రజల యొక్క పాపమును నీవు పరిహరించకపోతే నీ జీవ గ్రంథములోంచి నా పేరు తుడిచివేయి. అంటే ప్రజలను చంపక మునుపు నన్ను చంపు. ఇప్పుడు దేవుడు మోషేను చంపాలా, లక్షల మంది ప్రజల్ని చంపాలా? చెప్పండి. మోషేను చంపాలా, లక్షల మంది ప్రజలను చంపాలా? ఒక్క మోషేని గురించి లక్షల మంది ప్రాణాలను కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రేమ దేవుంది తన సేవకుడి పట్ల, తన దాసుని పట్ల. దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదండి. మోషేను బట్టి నేను అనుకుంటాను, మోషేను బట్టి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బ్రతికించి ఉండవచ్చు. ఎందుకో తెలుసా? బబులోను దేశంలో దానియేలును బట్టి మంత్రజ్ఞులందరూ బ్రతికారు. శాతబళ్ళు చేసేవాడు, సల్లంగా చేసేవాళ్ళు, రకరకాల సోది చెప్పేవాళ్ళు, రకరకాలటువంటి చేసేవాళ్ళు అందరూ కూడాను ఒక దానియేలును బట్టి ఆ దేశంలో వాళ్ళు బ్రతికారు. ఈరోజు భూమి మీద వాళ్ళు ఉన్నారు. లేకపోతే వాళ్ళ వంశం అంత ఆ రోజునే సంహరించబడింది. భూమి మీద వాళ్ళ వంశం లేకుండా చేసేవాడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. కానీ బిడ్డలారా, దానియేలు తన దర్శనం చెప్పినప్పుడు, దానియేలు తన దర్శనాన్ని ఉన్నట్టు చెప్పినందుకు దానియేలుకు ఎన్నో రకాలుగా మేలు చేయగలిగాడు రాజు. దానియేలును బట్టి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా బ్రతికారు. ఇదిగో మోషే తన ప్రాణమును అడ్డుగా పెడితే లక్షల మంది ప్రజలను దేవుడు చంపకుండా ఆఫ్ చేశాడు. ఈ రాత్రి వేళ మన జీవితంలో బిడ్డలారా, మన కుటుంబాల్లో, మనకింటి వారిలో, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ నీ ప్రార్థన వలన, నీ విశ్వాసం వలన, నువ్వు దేవుని సన్నిధిలో పెట్టే మొర వలన, నీ కన్నిటి ప్రార్థన దేవుడు చూసి నీ ఇంటి మీదకి రావలసినటువంటి ఉగ్రతను దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మాకు తోడుగా ఉంది. ఓ తల్లిగా, ఓ తండ్రిగా అరుణోదయమైన లేచి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చిన కన్నీరు, నీ మొర నీ దేవుడు చూస్తున్నాడు. నీ విన్నపాలు దేవుడు చూస్తున్నాడు. రాత్రి వేళ నువ్వు చేసే మొర, నువ్వు కన్నీరు గారుస్తున్న కన్నీటిని దేవుడు చూస్తాడు. ఉదయం చేసే ప్రార్థన దేవుడు చూస్తాడు. పగటి వేళంతా నీ కుటుంబానికి, నీ పిల్లలకు నువ్వు కలిగిన దాని చుట్టూ ఆయన కంచెను వేసి కాపాడుతున్నాడు. ఈ రాత్రి మందిరానికి వచ్చి కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెప్పాలి. పగలంతా కాపాడవు ప్రభా. పగటి వేళ ఎగురు బాణము నుండి, మధ్యాహ్నము పాడు చేయు రోగము నుండి నువ్వు తప్పించేవే, నువ్వు బ్రతికించావే. కృతజ్ఞత చెప్పాలి. మోషే ఎన్ని పర్యాయములు శోధించినా, ఎన్ని పర్యాయములు ఎదురు తిరిగినా, నిరాకరించిన మోషే ప్రజల పక్షం నిలబడ్డాడు, కానీ దేవుని మాట ముందుకెళ్లకుండా నిలబడ్డాడు అక్కడే.
ఈ ప్రజలను చంపాలంటే ముందు నా ప్రాణం తీ, నీ జీవగ్రంథంలోంచి నా పేరు తుడిసేయి ప్రభు అని మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు. దేవుని స్తోత్రం. బ్రతిమాలుకున్నాడండి, బ్రతిమాలుకున్నాడు. అయ్యో, ఈ ప్రజల పాపమును ఒకవేళ నీవు పరిహరించకపోయినట్లయితే నీ జీవగ్రంథము నుంచి నా పేరు తుడిచివేయి. మోషే ఎంత విశ్వాసంతో ప్రజల కొరకు తన ప్రాణముని అడ్డుగా పెట్టినవాడు మోషే. నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నువ్వెందుకు విశ్వసించలేకపోతున్నావు? అలాంటి బలమైన విశ్వాసం నీకెందుకు లేదు? అలాంటి ప్రార్థన నువ్వెందుకు చేయలేవు? మోషే మన వంటి వాడు కాదా? మోషే మన వంటి స్వభావం కలిగిన వాడు కాదా? ప్రవర్తన గురించి చెప్తా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, కానీ అతడు ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. అతడు ప్రార్థన చేయగా ఆకాశం మూయబడింది. నువ్వెందుకు ప్రార్థన చేయవు? మోషే జీవితంలో ఎన్ని అద్భుతాలండి, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు. ఐగుప్తు దేశంలోంచి బయలుదేరితే మొట్టమొదటి ఎదురైందేంటి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దాటి ఎన్నో ఇబ్బందులు పడుతూ అరణ్య యాత్ర చేస్తూ చివరికి వాగ్దాన దేశాన్ని చేరకుండాని తన యాత్రను ముగిస్తే అవసరాని కాలమందు తన చేతుల మీద నీళ్లు పోసాడే. అవసరాని కాలమందు మోషే చేతుల మీద నీళ్లు పోసిన యెహోషువను దేవుడు నాయకత్వానికి ఎన్నుకుంటే, యెహోషువ తన నాయకత్వంలో బయలుదేరితే మొట్టమొదటి యెహోషువకు ఎదురైంది యోర్దాను. మోషేకు ఎర్ర సముద్రం ఎదురైతే యెహోషువకు యోర్దాను ఎదురైంది. బిడ్డలారా, యోర్దాను ఎర్ర సముద్రాన్ని మోషే కర్రతో కొడితే 2 పాయలు అయితే యోర్దాను 2 పాయలుగా చేయటానికి కర్ర ఉపయోగించలేదు. లేకపోతే ఎలీషా ప్రవక్తలాగా చెప్పండి దుప్పడు పెట్టుకోవట్లేదండి. యెహోషువ నాయకత్వంలో మందసాన్ని మోస్తున్న యాజకుని అరికాలు యోర్దాను అంచును తాకగానే యోర్దాను 2గా చీలింది. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం అండి, ఎంత అద్భుతం. దేవుడు తన ఘనకార్యాలు తన ప్రజల కొరకు చేస్తూ ఉండేవాడు. తన బిడ్డల కొరకు ఘనకార్యాలు దేవుడు చేస్తూ ఉంటే ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేసిన కానీ అయినా వాళ్ళ మనసులో ఉన్నది అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. వాళ్ళు బయలుదేరి 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చినా వీళ్ళ మనసులో అప్పుడప్పుడు ఐగుప్తులో ఉన్న పరిస్థితులు మన మనసులో నుంచి బయటకు వస్తూ ఉండేయంట. అంటే ఎంత బానిసత్వం నుంచి విడిపించినా ఇంకా వాళ్ళ మనసులో ఏమున్నాయి? ఐగుప్తు యొక్క స్వభావాలు, పద్ధతులు. బిడ్డలారా, మన జీవితాలు ఉండకూడదు. మారు మనసు పొందిన పరిస్థితులు, రక్షించబడిన జీవితం, మారు మనసు పొందనటువంటి పరిస్థితులు మారు మనసు పొందాక ఉండకూడదు. అవి ఏమైపోవాలి? అవి క్రీస్తుతో కూడా చెప్పండి ఏం చేయబడాలి? చావాలి. అవి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి చనిపోతే, అవి కూడా పాతి పెట్టబడితే, నువ్వు కూడా క్రీస్తులకు పునరుద్ధానమై లేస్తే రక్షణ పొందిన నీవు నీ పాపము శాపము కొట్టివేయబడి సంపూర్ణమైన మనసు కలిగిన క్రీస్తుతో కూడా లేపబడిన బిడ్డవైతే పైనున్న వాటి మీద మనసు పెడతావు, కానీ చెప్పాలా భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవు. అవన్నీ కూడా ఎప్పుడు సిలువ వేయబడ్డాయి. పౌలు అన్నట్టు ఇక జీవించేవాడును నేను కాదు. అంతే. అయ్యో, మోషే ఏడుస్తాడండి దేవుని సన్నిధికి వెళ్ళి. ఏడుస్తున్నాడు. అయ్యో, ఒకవేళ ఈ ప్రజల యొక్క పాపమును కానీ నువ్వు పరిహరించకపోతే, తీసివేయకపోతే, తుడిచివేయకపోతే
ఈ ప్రజలను చంపాలనుకుంటే ముందు నీ జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచివేయి. దేవునితో పోరాడిన వాడు మోషే. రాత్రి కాలం ముందు బిడ్డలారా జ్ఞాపకం చేస్తాను, మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేశాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఉన్న మాట. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయును. ఎవరొచ్చి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి వెళుతూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసుకు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళటం మీకు మంచిది. ఎందుకో తెలుసా? ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాడు తండ్రి. ఆ ఆదరణకర్త ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చదవండి. ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 కార్యక్రమాలు ఇప్పుడు జరగాలి. ప్రతి మనిషి ఈ భూమి మీద ఉండగానే, సజీవులుగా ఉండగానే, ఈ లోకములో ఉండగానే ప్రతి వ్యక్తి కూడా చేయవలసింది ఈ 3 ఖచ్చితంగా ఒప్పుకోవలసింది. ఒప్పుకోకపోతే ఆయన ఒప్పింప చేస్తాడు. ఇప్పుడు దొంగ ఉన్నాడండి, దొంగ మర్యాదపూర్వకంగా నేను దొంగతనం చేశానని మర్యాదగా ఒప్పుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? థర్డ్ పార్ట్ ఉపయోగిస్తారు. అప్పుడు తీసుకెళ్ళి జైల్లో పడేసి ఒప్పుకోకపోతే చక్కగా ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి, ఎట్ట ఒప్పించాలో అట్ట ఒప్పిస్తారు. అప్పుడుదాకా ఒప్పుకోరు వీళ్ళు, అప్పుడుదాకా ఒప్పుకోలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చేదంటే నీ నోటితో నువ్వు ఒప్పుకోమని, నువ్వు చెప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్షమించబడాలి. ఒప్పుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త లోకాన్ని ఏం చేస్తాడంటే ఆయన చెప్పండి, ఒప్పింపజేస్తాడు. అంతకాడకు రాకమునిపే, ఆ పరిస్థితులు రాకమునిపే చెప్పాలి. ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి. దేవుడు ముందుగానే మాట్లాడినప్పుడు, సేవకుడు ముందుగానే మాట్లాడినప్పుడు, ప్రవక్తలు ముందుగా మాట్లాడినప్పుడు, నాయకుడు ముందుగా మాట్లాడినప్పుడు, చెప్పినప్పుడు చెయ్యాలి. చేయకపోతే చెప్పండి, చేయకపోతే అసలైన ఆయన వస్తాడు, వచ్చి ఆయన ఒప్పింపజేస్తాడు. అప్పటి వరకు ఆయన వచ్చాడు, నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తండ్రికి అప్పగిస్తాడు. చేయగలిగింది ఏం లేదు. అందుకని దేవుడు మనకిచ్చిన అవకాశం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి, విడిచిపెట్టాలి. లేకపోతే ఆయన లోకమును ఒప్పింపజేస్తాడు. ఆ పరిస్థితి రాకమునిపే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మోషే ఏడ్చి, మోషే బాధపడి, మోషే గుండెలు బాదుకుని ప్రజల పక్షాన నిలబడి మోషే అంటాడు, నీ జీవగ్రంథం నుంచి నా పేరు తుడిచివేయి. లక్షల మంది ప్రాణాలు ఒక్క క్షణములో పోవటానికి మోషే ఒప్పుకోలేదు. బిడ్డలారా, ఒప్పుకోలేదు. యవనస్తులు ఓ ప్రక్కన చచ్చిపోతూ ఉంటే, మరణం ఒక ప్రక్కన వెంటాడుతూ ఉంటే,
ఇశ్రాయేలు ప్రజలు గడగడ వణికిపోతూ ఉంటే ఆ మరణాన్ని చూసిన మోషే పరుగును వెళ్ళి అహరోను పిలుస్తాడు. అహరోను పిలిచి, లే, నువ్వు పరుగును వెళ్ళి ధూపార్తన తీసుకుని మృతులకును సజీవులకును మధ్యలో నిలబడ్డు. అహరోను ధూపార్తన తీసుకుని వెళ్ళి మధ్యలో నిలబడి ధూపము వేయగా దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని స్తోత్రం. ఇట్లారా ఏ ధూపార్తి ఆ పాత్ర మోసే పట్టుకోవచ్చు కదా. మోసే పని అది కాదు. యాజకుడు చేయవలసిన పనిది. యాజకుడి పని యాజకుడు చేయాలి. భయంకరమైన మరణాలు జరుగుతూ ఉంటే మోషే ఎల్లి అహరోను పిలిచంటాడు, వెళ్ళు. మరణాలు ఆగాలంటే, మరణాలు నిలిచిపోవాలంటే వారికి వీరికి మధ్యలో నువ్వేం చేయాలి? నిలబడాలి. సమయం వచ్చినప్పుడు దేవుని బిడ్డలమైన మనం పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని సన్నిధిలో నిలబడవలసిన సామర్థ్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సామర్థ్యత కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితి లేకపోతే మన కుటుంబాలను మనం రక్షించుకోలేము, మన కుటుంబాలను మనం కాపాడుకోలేము. బిడ్డలారా, కాపాడుకోలేము. ఎందుకో తెలుసా? రక్షించబడి వేదనతో బాధతో హృదయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి కుమ్మరిస్తూ గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నావు నీ కుటుంబం యొక్క రక్షణ కొరకు, నీ కుటుంబం యొక్క మార్పు కొరకు నువ్వు వేదన పడి ప్రార్థన చేస్తున్నావు. వాళ్ళు మాత్రవాయిగా తిని తాగి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నీ ఇంటి వారిని కూర్చున్న ఆసక్తి నీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటే నీ ఇంటి వారికి ఆసక్తి లేదండి. వాళ్ళు మారు మనసు పొందుదామని, రక్షణ పొందుదామని, ప్రభు కొరకు నిలబడదామని, క్రీస్తు యేసులోనికి రక్షణ పొందుదాము, రాకడ కొరకు సిద్ధపడదామని వాళ్ళకు లేదు. ఈ లోకము దీని ఆశలే వాళ్ళకి ఇష్టంగా మారాయి. ఈ లోకమే వాళ్ళకి శాశ్వతంగా చూసుకుంటున్నారు. ఈ లోకమే వాళ్ళకి సంతోషంగా ఉంది. కానీ వాక్య సత్యం తెలిసిన నీవు, వాక్యం ఎలాగ చెప్తుందని ఎరిగిన నీవు, వాక్య ప్రేమ కలిగిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని నీ ఉదయ సాయంకాలం నీ కుటుంబంలో మొరపెడుతున్నావే, కానీ నీ ఇంటి వారికి లేదా బాధ? ఇంటి వారికి లేదండి. తాగిన వాడు తాగి సంతోషంగా పడుకుంటాడు. తాగిన వారికి అది సంతోషం, తిరిగేవాడికి ఒక సంతోషం, తిట్టేవాడికి ఒక సంతోషం, ఇష్టానుసారంగా బ్రతికేవాడికి సంతోషం. వాడు ఎప్పుడు మరణం వాడి దగ్గరకు వస్తుందో తెలియదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు, చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. కానీ చనిపోతే ఎక్కడికి వెళ్తామో మనం తెలుసుకుంటున్నాం. మనం మరణిస్తే ఎక్కడ ఉండాలో మనం తీర్మానం చేసుకున్నాం. కానీ నిర్ణయం వాళ్ళకి లేదే, ఆ తీర్మానం వాళ్ళకి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఏమవుతులే, అందరూ బ్రతుకుతున్నారు, మనం కూడా బ్రతుకుతున్నాం అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో పడి వెళ్ళిపోతే ఐగుప్తులు కూడా అలాగూ వెళ్ళాలని చెప్పండి. ఐగుప్తులు కూడా ఇశ్రాయేలు వలె అలాగూ వెళ్ళాలనుకున్నారంట. వాళ్ళు మధ్యలోకి వచ్చేసరికి ఇనపరదాలు చక్రాలన్నీ ఊడిపోయినాయి. వాళ్ళు కూడా అనుకున్నారంట మనము కూడా ఇశ్రాయేలు వలె అవలేలగా దాటి వెళ్ళిపోదాం అనుకున్నారంట. కానీ అది వారి వల్ల కాలేదు. నీ ఇంటి వారి వల్ల కూడా కాదు. అది నువ్వు పొందిన రక్షణ, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్న బాప్తిసం, నువ్వు కలిగి ఉన్న సమర్పణ, ప్రతిష్టత, నువ్వు ఉన్న వైరాగ్యాన్ని నీ కుటుంబానికి లేదు. ఐగుప్తీయుల వలె వాళ్ళ రథ చక్రాలు నడి సముద్రములో ఊడిపోతాయి ఒక రోజున. దేవుని బిడ్డలారా, వాళ్ళు నమ్మకపోతే, వాళ్ళు విశ్వసించకపోతే, వాళ్ళు మారు మనసు పొందకపోతే, వాళ్ళు రక్షించబడకపోతే, క్రీస్తు యేసు సారూప్యంలోకి మార్చబడకపోతే నీలాగా వాళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారు. అది వారికి సాధ్యం కాదు. నువ్వు బ్రతుకుతున్నా ఇంట్లోనే, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ ఇంట్లో నువ్వు తింటున్నావు, వాళ్ళు తింటున్నారు. నువ్వు పడుకుంటున్నా, వాళ్ళు నివాసం ఉంటున్నారు. కానీ నీ ప్రత్యేకత వారికి లేదు, నీ ప్రతిష్టత వారికి లేదు, నీ సమర్పణ వారికి లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్తే వింటున్నారా? వింటలేదు. నీవేదో నువ్వు చూసుకోయ్యా, నీవేదో నువ్వు చూసుకోమ్మా, మా బాధ నీకెందుకు కానీ,
మా బాధ మీకేం తెలుసు, మా కష్టం మీకేం తెలుసు, మారుతాంలే, లోపడతాంలే, ఎప్పుడో వస్తాంలే గుడికి, ఎప్పుడో వస్తాంలే. కానీ ఇలాగ మాట్లాడుకుంటూ వాళ్ళ జీవితాలు గడిచిపోతున్నాయి. వాళ్ళ జీవితంలో కాలం వెంబడి కాలము వెళ్ళిపోతుంది, దినాలు వెంబడి దినాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెంబడి నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ ఎప్పుడు మారు మనసు పొందుతారు, ఎప్పుడు రక్షించబడతారు, ఎప్పుడు వాళ్ళు ప్రభువును తెలుసుకుంటారు, ఎప్పుడు వాళ్ళు మందిరానికి వస్తారు, మారు మనసు ఎప్పుడు పొందుతారు? నా దేవుని బిడ్డలారా, కన్న బిడ్డలే దేవునితో రాజ్యములో ఉంటే, కన్న తల్లిదండ్రులు పాతాళములో ఉంటే గుండెలు పగిలిపోతాయి. ఆ రోజున కన్న బిడ్డలు పాతాళములో ఉంటే, తల్లిదండ్రులు ప్రభు సన్నిధిలో ఉంటే, ఆ దినమన్న పిల్లలను చూసి తల్లిదండ్రుల గుండెలు బద్దలైపోతాయి. బిడ్డలారా, అయ్యో! సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం రాయబడిన మాట. అయ్యో! ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట వినకపోతేనే, నా ఉపదేశకుల చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్యనుండను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమయ్యడమయ్యను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచ్చు ఉందువు. ఎప్పుడు మూలుగుతావు? ఇట్లరా, ఈ రోజున నీకు సమీపంగానే మందిరం ఉంది. మందిరానికి రాకుండా, దేవుని మాట వినకుండా, గద్దింపుకు లోబడకుండా, గద్దింపును తృణీకరించి నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే. ఆ దినం ఒకటి ఉంది. ఆ దినము ప్రభు వచ్చినప్పుడు, పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు, ఆ దినమున నీవు భూమి మీద చెప్పడం చేస్తావు, అయ్యో! ఉపదేశకులకు నేను ఎందుకు చెవి ఒక్కలేదే, ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమేయడం అయింది. సమాజ మందిరానికి సమీపంగానే ఉండాలి. నేను అన్నాడు మందిరానికి వెళ్ళలేకపోయాను, దేవుని మాట వినలేకపోయాను, దైవజనులు చెప్పిన మాట వినకుండా, నేను లోబడకుండా, మందిరానికి వెళ్ళకుండా నా ఇష్టానుసారంగా బ్రతికానే. ఈరోజు ఈ భయంకరమైన ఉగ్రత నేను అనుభవించవలసి వస్తుంది అని మూలుగుతారంట. కానీ ఇప్పుడు మూలగాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మూలిగేటి దినాలు ఇవి, దేవుని సన్నిధిలో మూలిగే దినాలు. ఆ దినమన మూలిగితే నీ మూలుగుడు వినేవారు ఎవరు ఉండరు, నీ వరిసిన నీ కేకలు వినేవారు ఉండరు. ఆ దినమన గుండెలు పగిలేటట్టు రొమ్ము కొట్టుకుని ఏడవాలి. నా దేవుని బిడ్డలారా, ఆ దినాలు రాకమునిపి, ఆ దినాలు భూమి మీదకి రాకమునిపి, ఆ పరిస్థితులు నీ ఇంటి మీదకి రాకమునిపి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి నువ్వు దేవుని మాట విను. నువ్వెందుకు గద్దింపును తృణీకరిస్తున్నావు? దావీదంటాడు, పెద్దలు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దావీదు దాన్ని తైలాభిషేకంగా తీసుకున్నాడు. అందుకే దావీదు జీవితం మేలుకరంగా దేవుడు మార్చాడు. నా దేవుని బిడ్డలారా, మనం దీవెనకరంగా తీసుకోవాలి, మన మేలుకరంగా తీసుకోవాలి. నా జీవితం మారాలని దైవజనుడు బోధిస్తున్నాడని లోబడాలి. లోబడకపోతే ఒకదేనాన్న నువ్వు మూలుగుతూ ఉంటే చేయగలిగిందేమీ లేదు. చేతి పని కాని ఈ గుడారములో ఒక దినమందు చెప్పాలి మూలుగుతాడు మనిషి. ఉందా బైబిల్లో? కొరింథీ రాసిన 2:5 ఉంటుంది. చేతి పని కాని ఈ గుడారంలో ఒక దినాన మనిషి ఏం చేస్తాడంట? మూలుగుతాడంట. బిడ్డలారా, మూలుగుతాడు.
మూలుగుతాడండి. మూలగవలసిన పరిస్థితులు రాకమనిపి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి, నీ స్థితిని దేవునికి అప్పగించుకోవాలి. అందుకు దేవుని వాక్యం ఒక మాట చెప్తాను మీకు. నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 34:7. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించు. ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని. ఎంత ఘోరమండిది, ఎంత భయంకరమండిది. ఒకవేళ మొహమాటం ఉన్నా, రికమెండేషన్ ఉన్నా, ధనం ఉన్నా, ఇప్పుడు ఈ దినాలు అనుకోండి, దోషినేమో నిర్దోష అంటున్నారు, నిర్దోషనేమో దోషికి ఎంచుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు, అంగబలం ఉన్నవాళ్ళు, రాజకీయ బలం ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు, ధనవంతులు, వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? దోషిని దోషిగా రానివ్వట్లేదు, నిర్దోషిని అన్నవట్లేదు. నిర్దోషి స్థానంలో దోషిని పెడుతున్నారు, దోషి స్థానంలో నిర్దోషిని పెడుతున్నారు. భయంకరం. కారణం ఏంటో తెలుసా? ధనానికి లోబడిపోతున్నారు. న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తున్నారు. కానీ నా ప్రభు ఎవరో తెలుసా? దోషిని దోషి అంటాడు, నిర్దోషిని నిర్దోషి అంటాడు. కానీ ఆయన మార్చేవాడు కాదు. దేవుని స్తోత్రం. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు అండి. సర్వలోకానికి తీర్పు తీర్చే దేవుడు ఆయన. ఈరోజు సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తి అయినా రేపు నా యేసయ్య ఎదుట నిలబడాలి. ఈ రోజునండి ఎంత గొప్ప వ్యక్తి అయినా సర్వోన్నతమైన న్యాయస్థానంలో కూర్చొని తీర్పు తీర్చే ఏ వ్యక్తి అయినా రేపు నా యేసయ్య ధవళ సింహాసనం మీద కూర్చుంటే ప్రతి వారుని వరుసలో నిలబడాలి. తీర్పు తీర్చే నీవు ఆ వ్యక్తి మంచివాడైతే మంచివాడని తీర్చు, చెడ్డవాడంటే చెడ్డవాడని తీర్పు తీర్చు. కానీ ఈ రోజున ధనానికి బానిసలై, అధికారానికి బానిసలై ఇటు తట్టు అటు తిట్టు మారుతుంది. సామాన్యుడు ఏమీ చేయలేడు. అంతే. కానీ నా దేవుని బిడ్డలారా, నా ప్రభు ఎవరో తెలుసా? న్యాయాధిపతి అయిన దేవుడు. అలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న బిడ్డలు, అలాంటి గొప్ప దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న బిడ్డలు, అలాంటి గొప్ప దేవుని గురించి మాట్లాడుకుంటున్న బిడ్డలు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్న బిడ్డలు, ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుతున్న బిడ్డలు. ఈ లోకంలో మనం తండ్రికి సాక్షులం, మనం యేసయ్యకు సాక్షులం. ఈ భూమి మీద మనమే సాక్షులం. కనుక బిడ్డలారా, నీ మాట అవునంటే అవును, కాదంటే అంతే. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలి. మోషే దేవుని సన్నిధిలో మోషే అంటూ ఉన్నాడు, నా దేవుడు దోషిని నిర్దోషిగాను, నిర్దోషిని దోషిగా చేయడు. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయమును తప్పేవాడు కాదు. అలాంటి గొప్ప దేవునికి పిల్లలం మనం. అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం. మోషే యథార్థంగా నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. లక్షల మంది ప్రాణానికి తన ఒక్క ప్రాణాన్ని అడ్డుగా పెట్టాడు దేవుడు. మోషే ప్రాణమును బట్టి లక్షల మంది ప్రాణాన్ని
రక్షించాడు. దానియేలు యథార్థత, దానియేలు దర్శనం పొంది రాజు కలను దానియేలు చెప్పినందుకు ఆ దేశంలో ఉన్న మంత్రజ్ఞులందరూ తలలు తెగకుండా కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దానియేలు క్రైస్తవుడు ఎవరికైనా మేలు చేస్తాడు, కానీ కీడు ఎవరికి చేయడండి, చేయడు. మనం నేర్చుకున్న సత్యం అటువంటిది, మనం నేర్చుకున్న విశ్వాసం అటువంటిది, మనం కలిగి ఉన్న భక్తి అటువంటిది, మనకు బోధిస్తున్న బోధ అటువంటిది. దోషి దోషిగానే ఉండాలి, నిర్దోషి నిర్దోషిగానే ఉండాలి. అది దేవుడు మనకు నేర్పింది. కానీ లోకం అది నేర్పదు. ధనాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మారిపోతాయన్నీ. కానీ దేవుడు దాన్ని మార్చేవాడు కాదు. న్యాయము సృష్టించిందే న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన మాట తప్పని దేవుడు. కనుక ఈ రాత్రి బిడ్డలారా, మన జీవితంలో మనం దేవుని సన్నిధిలో విశ్వాసములో ముందుకు సాగుదాం. ఎవరు కూడా దేవుని విశ్వాసములో తొలగిపోకుండా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, ఆత్మీయుల కొరకు, రక్త సంబంధుల కొరకు, మనం కలిగి ఉన్న వారి కొరకు నిత్యము దేవుని సన్నిధిలో పోరాటం చేద్దాం. బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అంతే, పోరాడాలి. కుటుంబాల కొరకు దేవుని పాదాలు పట్టుకుని పోరాడాలి దేవుని సన్నిధిలో. అలాగ పోరాడి ప్రభు పాదాలు పట్టుకుని మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాం. ఉన్న ఈ లోకములో ఆత్మీయత, బంధుత్వం, ప్రేమ, సంతోషం, సమాధానం, ఐక్యత, కుటుంబం ఎలాగో కలిగి ఉన్నామో అలాగనే యేసయ్య రాజ్యంలో కూడా ఉండటానికి ఇష్టపడదాం. అలాగనే మనతో మన కుటుంబం కూడా అక్కడ ఉండాలి, మనతో మన పిల్లలు ఉండాలి, మనతో మన కన్నవారు ఉండాలి, ఆత్మీయులు ఉండాలి, రక్త సంబంధులు ఉండాలి. అలాగే వారి కొరకు మనం నిత్యము ప్రార్థన చేయకుండా వారిని ప్రభు కొరకు సిద్ధపరచకపోతే దేవుని దృష్టిలో మనం కూడా నేరస్తులం అవుతాం. దేవుని దృష్టిలో స్వార్థపరులం అవుతాం. బిడ్డలారా, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయకపోతే, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయకపోతే, రక్త సంబంధాల కొరకు ప్రార్థన చేయకపోతే, ప్రభు పాదాల దగ్గర పెట్టి మొరపెట్టకపోతే ఒక దినాన వాళ్ళు మూలిగే రోజు ఒకటి ఉంది. ఆ మూలిగే దినం రాకమునిపే వారు దేవుని సన్నిధిలో కేకలేసేవారుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దయగలిగిన దేవుడు ఆయన కృప మనకు